హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తు మస్తులే. మా ఇంటి ముందర పెండ పెండ అయిందని చెప్పిన కదా, అదే సీసీ రోడ్ అయితే పోతారుగా. మేమైతే నల్ల పైపులు వేసుకుందాం అనేసి అయితే తీసినాం ఊర్లా. నల్ల పైపులు కాస్త పోయి మొత్తం బొంద బొంద తవ్వినాము. ఆ పైపులు చూడండి, మొత్తం జేసీబీ తోటి తవ్వినందుకు ఎట్లయినాయో. తిట్టకుండా తిడతారు ఒక్కొక్కరు వాడలు. పాప సర్పంచ్ అంకులు అయితే చాలా కష్టపడి అయితే చేస్తారు కదా అనేసి మేము పక్కకి నిలబడ్డ కూడా తిడుతూనే ఉన్నారు. అందుకే మేము సప్పెండ పోయి లోపలనే కూర్చుంటానా. వీడియో తీసుకుందాం అనేసి అయితే కొంచెం అయితే తీస్తాను. పాపం చాలా అంటే చాలా కష్టపడ్డారు మేము చేసిన దానికైతే. ఆల్రెడీ ఒక 3 రోజుల తర్వాతకి అయితే ఇదైతే అయిపోయినాక సీసీ రోడ్కి అయితే ఇది కొబ్బరికాయలు అయితే కొడుతుంటే కొంచెం వీడియో తీద్దాం అనేసి అని తీసిన. ఊళ్ళలో సీసీ రోడ్డు పోతారు అనేసి అంటే ఆ సంతోషం అయితే వేరు. ఎందుకంటే అసలు వర్షాలు వచ్చినాయి అంటే చెప్పలేను, ఉంటాయి అన్నమాట, బయటికి వెళ్ళే స్థితి ఉండదు. అందుకనేసి సీసీ రోడ్డు పోతారా అనేసి అన్న ఎగ్జైట్మెంట్గా అందరం ఉరికినాం. ఊరికైతే చూస్తాను. ఆ సర్పంచ్ అంకులు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడతాడు కదా అనేసి అని అందరం చూస్తాను వాడ. నేను వీడియో తీస్తాను. సీసీ రోడ్డు పోతారంటే చిన్నప్పుడు అయితే ఎట్లా ఉరికేటోళ్ళం అంటే మేము అప్పుడు కంకర కలిపి అక్కడికక్కడే కలిపి పోసేది. ఇప్పుడు ఎక్కడి నుంచో కలుపుకొని తీసుకొని వస్తారు బండ్లల్లో. అసలు నిజంగా ఇట్లా పోతారు అనేసి నాకు కూడా తెలియదు. ఇప్పుడు అట్లా స్లాపులు పోసినా కూడా అట్లనే పోతారట. ఆడ వీడియో తీద్దాం అనేసి అని తీస్తాను అందరూ నన్ను వింతగా చూస్తారు. ఈ సెల్లు పట్టుకొని వీడియో తీస్తాను, ఏం చేస్తుంది అనేసి అని. ఎందుకంటే ఊర్లలో యూట్యూబ్ అంటే ఏంటిది, ఏం చేస్తారు యూట్యూబ్లతో అనేసి అయితే తెలియదు కదా. అందుకనేసి అందరు నన్నే చూస్తారు కదా అనేసి నేను సిగ్గుపడకుండా కొంచెం కొంచెమే తీసిన అట్లా వీడియో అయితే. అందరు కొంచెం పసుపు కుంకుమ అందులో సిమెంట్ సిమెంట్లోనే అయితే వేస్తారు. ఊర్లో పెద్ద మనుషులు ఉంటారుగా, వాళ్ళైతే వేస్తారు. ఆడ మా మామయ్య వచ్చేసి మీరు ఏమన్నా తెచ్చుకోపోరు థమ్స్అప్ అని సర్పంచ్ అంకుల్ పాపం వాళ్ళకి పైసలు ఇస్తాంటే ఆయన మోమాటానికి వద్దులే అంటాడు కదా. ఇచ్చినాక తీసి జేబులో అయితే పెట్టుకున్నాడు కదా అనేసి చూసినాం. అన్ని కొబ్బరికాయలు కొట్టుడు పసుపు కేసులు అయితే అయిపోయింది. మిల్లు అయితే స్టార్ట్ అవుతుంది, పోతూనే ఉన్నారు. అక్కడ పోసి మా ఇంటి దాకానైతే వచ్చింది. వీడికి వచ్చింది కదా అనేసి వీడికి వచ్చి నేను అయితే దెబ్బ వీడియో తీసుకుంటున్నా. ఇది వచ్చేసి బ్రష్ తోటి ఏదో చేస్తారు కదా అనేసి తర్వాత పైపు పెట్టి దాని తర్వాత హెయిర్ బబుల్స్ ఉండకూడదట అయితే తీసేస్తారట. దాంతో తీసినాక చెక్కతోటి అయితే గీస్తారు, ఇట్లా నున్నగా చేస్తారు. జారి పడకుండా కూడా చీపురుగడతో గీక్తారు. కొత్త టెక్నికల్ చేసిర్రు అలా సీసీ రోడ్డుకు కూడా. అది పోతుంటే వాళ్ళు అటు ఇటు తిప్పుడే సరిపోతుంది వాళ్ళకు. అదంతా అయిపోయినాక పారతోటి నున్నగా చేస్తారు. అసలు సీసీ రోడ్డు పోతారు అంటే ఇటు సైడ్ ఇంకా వీడియో తీయగానే పిచ్చి మంది నిలబడి చూస్తారు ఇటుకెళ్ళి చాలా. ఎందుకంటే ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అవి పోతాయి మా ఇంటి ముందటి నుంచి. అందుకనేసి కొంచెం వెడల్పు వేసినా కూడా సగం రోడ్డు వరకే వచ్చింది. ఇంకా మిగతాదంతా అయితేనే ఉన్నది. దాన్ని చుట్టాట మొరమాట పోతారట. అది ఎప్పుడు పోతారో తెలియదు, ఎన్నడు పోతారో తెలియదు. ఇది అటు నుంచి ఇటు నుంచి ఎడ్లు నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ గొర్రెలు నడుస్తూనే ఉన్నాయి. గొర్రెలు కూడా తొక్కినాయి మా ఇంటి ముందర పోసిన దాన్ని. మీ ఊర్లో కూడా సీసీ రోడ్లు వాడవాడ పోసిర్రా? కామెంట్ అయితే చేయుర్రి. మాకైతే ఇప్పుడే స్టార్ట్ అయినాయి వాడవాడ పోసుడు. ఇది పోసుడు అయిపోయినాక కట్టెతో ఇట్లా నున్నగా అయితే అంటారు. అన్న తర్వాతకి చీపురుతో అయితే గీట్లు పెడతారు బండ్లు పడకుండానట. ఇదంతా అయిపోయినాక చూద్దాం అనేసి చూద్దాం కదా, మొత్తం పెండ వేసి పడేసిళ్ళు. దాని మీద మట్టితో కట్టలు పోసి దాని మీద నీళ్లు పడతారు. నీళ్లు కొడతారు కానీ గడ్డేసి కొడతారని తెలుసు కానీ నాకు కట్టలు కట్టి పెడతారని అయితే తెలియదు. కట్టలు కట్టినాక ఘోరంగా ఉన్నది రోడ్డు అయితే. అదంతా ఎప్పుడు క్లీన్ అవుతుందో ఎప్పుడైతుందో చూడుర్రు మీరు ఎట్టున్నదో. మా పిన్ని అటు నుంచి ఇటు రాకుండా అయింది, ఇటు నుంచి అటు పోకుండా అయినాం మేము. ఎటోళ్ళం అటే ఉన్నాం. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి.